హాయ్ అండి. ఇంట్లోనే ఈజీగా కాటుక చేసేసుకోవచ్చు. నాకిది మా అమ్మమ్మ గారు నేర్పించారు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. బయట కొనే కెమికల్ కాజల్స్ కన్నా ఇది చాలా మంచిది. ఒక వెల్లుల్లి రెబ్బని పైన పొరంతా తీసేసుకొని ఒక ఇత్తడి పళ్ళానికి మంచిగా రబ్ చేసేసుకోవాలి. వెల్లుల్లిపాయ పూర్తిగా అరిగిపోయేంత వరకు ఆ ఇత్తడి పళ్ళానికి మొత్తం ఇలా నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకుంటూ రబ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ప్రమిదిలో మట్టిదైనా ఇత్తడిదైనా పర్వాలేదండి. దాంట్లో ఒక నువ్వుల నూనె పోసుకొని ఒత్తులు వేసుకుని వెలిగించుకోవాలి. మొన్న ఒక వీడియోలో చూశాను. ఒక డాక్టర్ గారు చెప్తున్నారు కెమికల్స్ తో చేసిన కాటుకని పిల్లల కళ్ళకి పెట్టకూడదు, పాడవుతాయని చెప్పేసి. కంటి చూపు కూడా అని చెప్తున్నారు. ఇలా ఇంట్లోనే హైజీన్ గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి పిల్లలకు కూడా మంచిగా వాడుకోవచ్చు. ఇలా దీపం వెలిగించేసుకున్న తర్వాత 3 సేమ్ హైట్ ఉన్న గ్లాసులను తీసుకొని 3 పక్కల పెట్టుకొని ఇత్తడి పళ్ళాన్ని బోర్లించి పెట్టుకోవాలి. ఇలా ఒక అరగంట సేపు వదిలేస్తే ఆ ఒత్తులు వేడికి పైనంతా పొగలా అలుముకుంటుంది. తర్వాత దాన్నంతా ఇలా తీసి కలెక్ట్ చేసుకుని ఒక బౌల్లో పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కలుపుకుంటే ఇంట్లోనే హైజీన్ గా నేచురల్ కాటుకైతే తయారైపోతుంది. ఇది చాలా ఎక్కువ సేపు ఉంటుంది. కెమికల్స్ ఏమి లేవు కాబట్టి పిల్లలకు కూడా వాడుకోవచ్చు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్